సాల్టీ ఛానల్కు స్వాగతం. మనం రెక్కలు విప్పిన రేపటి కోసం ఏ ప్రణాళికలను ముందుగా సిద్ధం చేసుకోవాలో నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న ఈ వేళ వాటిని గురించి తరచి చూసుకునేలా కొన్ని నిపుణుల సూచనలు తెలుసుకుందాం. రాసుకోండి మీ రాజ్యాంగం. మీరు ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే చిన్న చిన్న పనులే ఇంటిని తీర్చిదిద్దుతాయి. వ్యక్తిగా మీరే కాదు, కుటుంబం అంతా ఒకే తాటిపై నడిస్తే వచ్చే ఫలితాలే వేరు. అందుకే కొత్త ఏడాదిలో ఫ్యామిలీ రాజ్యాంగాన్ని రాసేయండి. మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం. ఉదయాన్నే నిద్రలేపి చక్కటి టీతో గుడ్ మార్నింగ్ చెప్పడం మీ భార్యా పిల్లలకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో కదా. నిద్ర లేచిన తరువాత తొలి 30 నిమిషాలను ప్లాటినం 30 అంటారు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఎందుకంటే ఈ సమయం ప్రభావం మీరు గడపబోయే రోజంతటి మీద ఉంటుంది. అందుకే ఆ 30 నిమిషాలు ఇంట్లో నిర్మలమైన ఆలోచనలు ఉండేలా చూస్తే కుటుంబం మొత్తానికి మానసిక బలాన్ని ఇస్తుంది. దూరపు బంధువులు, చిన్ననాటి స్నేహితులను దూరం పెట్టకండి. సందర్భం కుదిరినప్పుడు వారిని మీ ఇంటికి ఆహ్వానించండి. సమయం ఉంటే వారి ఇళ్లకు మీరు వెళ్ళండి. వారితో ఉన్న అనుబంధాన్ని పిల్లలకు వివరించండి. తద్వారా ముందుతనం అనుబంధాల పొదరిల్లవుతుంది. అనుకోకుండా ఎవరికైనా చెయ్యి తగిలితే వెంటనే సారీ చెప్పేస్తాం. స్నేహితులో తెలిసినవారో ఏదైనా చిన్న సాయం చేసినా చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తాం. కానీ మీకోసం ఎంతో శ్రమించి అనేక త్యాగాలు చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడడం కోసం ఆరాటపడే మీ కుటుంబానికి ఒక్కసారైనా కృతజ్ఞతలు తెలిపారా? వారికి ఓసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి వారి సేవలను అభినందించండి. ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఆఫీసుల్లో లంచ్ మీటింగ్లలో పాల్గొంటారు. స్నేహితులతో డిన్నర్కని బయటకు వెళ్తారు. అలాగే ఈసారి వారానికొకసారి ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేయండి. అమ్మా, నాన్న, భార్య, పిల్లలు మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహించండి. మీ కర్తవ్యం ఏమిటో మీకు బోధపడుతుంది. పిల్లలు పాఠాలు నేర్చుకునేది బడిలో కాదు, ఇంట్లోనే తల్లిదండ్రులను చూసి. మీ మాటలు, పనులు, అలవాట్లు మీ పిల్లలను ప్రభావితం చేస్తాయి. వారికి మీరే రోల్ మోడల్. దీనికోసం మీరు ఎలా ఉంటున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. అందరితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చూసుకోవాలి. కుటుంబంతో గడపడానికి తహతహలాడండి. వారితో మీ అనుబంధాన్ని పెంచుకోవడానికి అవకాశాలు వెతుక్కోండి. వంటగదిలో భార్యకో, అమ్మకో సాయం చేయండి. వీలైతే మీ చేతులతో మీరే వంట చేసి వారికి అందించండి. బంధాల్లోని ఆత్మీయతను మనసారా ఆస్వాదించండి. అలాగే మీకోసం మీరు కూడా
ఓ చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఉద్యోగ వ్యక్తిగత సమయాలను పక్కాగా విభజించుకోండి. ఒక్కసారి ఆఫీసు పని ముగించాక దాని నుంచి బయటకు వచ్చేయాలి. మిగతా సమయాన్ని మీకోసం కేటాయించుకోవాలి. నచ్చిన వంటకం చేసుకోవడమో ఇష్టమైన పాటలను వినడమో చేయండి. రోజులో సాధించిన విజయాలను, చేసిన మంచి పనులను ఒకసారి గుర్తు చేసుకోండి. జీవితంలో ఎదగాలంటే వేసుకోవలసిన ప్రశ్న తర్వాతేమిటి అని. మీ అభిరుచులను, ఆసక్తులను నిత్య నూతనంగా ఉంచుకోండి. కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. మీకున్న అలవాట్లను బేరీజు వేసుకుని వదిలేయవలసినవి వదిలేయండి. అతిగా పొంగిపోవడం, అదే స్థాయిలో కుంగిపోవడం రెండూ మంచివి కావు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి. బాధనైనా సంతోషాన్నైనా పంచుకోండి. సామాజిక మాధ్యమాల్లో మిమ్మల్ని ఉత్తేజపరిచేవారిని అనుసరించండి. స్మార్ట్ ఫోన్ల వల్లలో మాత్రం చిక్కుకోకండి. కుటుంబం, ఆఫీసు, స్నేహితులు, సమాజం గురించి ఆలోచించటం మంచిదే. కానీ మీ గురించి, మీ ఆరోగ్యాన్ని గురించి కూడా మీరు పట్టించుకోవాలి. పనులన్నీ చేసేంత ఫిట్నెస్ను కొనసాగించాలి. రోజు ఓ అరగంట నడవండి. కాసేపు యోగా చేయండి. తగినన్ని మంచినీళ్లు తాగండి. కదలకుండా కూర్చోవద్దు. చురుగ్గా ఉంటే సకల రుగ్మతలు ఆమడ దూరం పెట్టవచ్చు. మనవాళ్ళు అనుకున్న 10 మందితో సత్సంబంధాలు ఉండటం చాలా అవసరం. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది. బాధను పంచుకుంటే సగమవుతుంది. అలా పంచుకోవాలంటే అందరితో మీకు మంచి సంబంధాలు ఉండాలి. నన్ను అంటుకోకు అంటూ దూరంగా ఉంటే ఎవరూ దగ్గరకు రారు. అదే నలుగురితో నవ్వుతూ మాట్లాడండి. మీకు కొండంత కష్టం వచ్చినా చిటికెలో దూది పింజలా ఎగిరిపోతుంది. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత పొరుగిల్లు అనే మాటకే అర్థం లేకుండా పోయింది. మీ ఇంటి చుట్టుపక్కల వారితో 4 మాటలు కలపండి. వాళ్ళ మంచి చెడుల్లో పాలు పంచుకోండి. వీటన్నిటినీ పాటిస్తూ మీ ప్రణాళికను మీ చేత్తో మీరే సిద్ధం చేసుకోండి. అలాగే ఎన్ని పాటించినా సరే, ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా సరే, అసలైన ఆనందం, అసలైన ఆరోగ్యం సాధించాలంటే ఈ 8 సూత్రాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి అంటున్నారు ఖుష్వంత్ సింగ్. ఆయన మాటల్లో అసలైన సంపద ఏమిటంటే, అసలైన సంపద ఆరోగ్యమే. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే జీవితాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేరు. లక్షలకు లక్షలు ఆదాయం ఉండవలసిన అవసరం లేదు. మీ అవసరాలను తీర్చేంత చాలు. ఓ మంచి హోటల్లో తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం, నచ్చిన సినిమా చూడటం, ఇలా కోరికలను సాకారం చేసుకోగలగాలి. చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చెయ్యి చాచడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే. అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే భావనను ఇవ్వదు. మీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడండి. మీ చేతులతో మొక్కలను నాటండి. వాటి ఎదుగుదలను పరిశీలించండి. వాటితో బంధుత్వ భావాన్ని పెంచుకోండి. మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోండి. మీ ప్రయాణంలో అపార్థాలు ఎక్కువై ఇద్దరూ ప్రశాంతతను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. జీవితంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి ఈర్ష్యపడకండి. మీకన్నా బాగా ఎదిగారు, బాగా సంపాదించారు, మంచి పేరు తెచ్చుకున్నారు అంటూ ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. గాలి కబుర్లు, చెప్పుడు మాటల కోసం ఇతరులను దగ్గరకు రానివ్వకండి. ఒకవేళ రాణిస్తే వారిని మీరు వదిలించుకునేసరికి అలసిపోతారు. మీ బుర్ర పాడవుతుంది. తోట పని, చదవడం, రాయడం, ఆడటం, సంగీతం వినడం వంటి అభిరుచులను పెంపొందించుకోండి. ఇవి మీలో సృజనాత్మకతను పెంచుతాయి. రోజు ఉదయం, సాయంత్రం 15 నిమిషాల చొప్పున సమయాన్ని ఆత్మ పరిశీలనకు కేటాయించుకోండి. ఉదయం 10 నిమిషాల పాటు మీ మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడానికి
మరో 5 నిమిషాలు ఆ రోజు పూర్తి చేయవలసిన పనుల జాబితాను రూపొందించుకోవడానికి కేటాయించండి. ఈ 8 సూత్రాలను పాటిస్తే మీకు అసలైన ఆరోగ్యం, సిసలైన సంపద చేకూరుతాయి. ఈరోజు మనం రెక్కలు విప్పిన రేపటి కోసం నేడు మనం తీసుకోవలసిన నిర్ణయాలు, ప్రణాళికలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.